సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫెస్టివల్ కు టీవాదులు, కవులు, కళాకారులతో పాటు పలువురు మేధావులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, వేషభాషలకు పెద్దపీట వేస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. మొత్తం 9 సినిమాలు స్క్రీనింగ్ చేస్తే అందులో 3 బెస్ట్ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేశారు. ఇక కార్యక్రమానికి హాజరైన టీవాదులు తెలంగాణ ప్రాంతంలోని కళాకారులకు యాస భాషకు జరిగిన అన్యాయంపై గొంతెత్తారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. తెలంగాణ ఏర్పాటుతోనే ఇక్కడి సంస్కృతి సినిమాల్లో కనిపిస్తుందన్నారు. సమైక్య ఆధిపత్యంపై దాడికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమాజానికి ఉపయోగపడేలా తీసే సినిమాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాను రాను సినిమాల మీద చర్చ పోయింది. చర్చ ఎందుకు సమసిపోయిందో నాకైతే స్పష్టంగా ఆలోచన లేదు. కానీ ఆర్ట్ సినిమా అంతరించిపోవటం, సినిమాలపైన విమర్శనాత్మకమైన ఆలోచన కూడా పూర్తిగా అంతరించిపోయింది. ఇవాళ మళ్ళీ ఈ సినిమాలకు వచ్చి చూస్తుంటే ఆ రోజులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. తప్పనిసరిగా సినిమాలపైన అవగాహన పెరగటం అనేది, పెంచటం అనేది కూడా మన బాధ్యత. వలస పాలన అంటేనే హింస. ఆ హింస యొక్క నగ్న స్వరూపం మనం నిన్న చూసినాం. మనం ఒక శాంతిని కోరుతున్నాం, ప్రజల మధ్య సహృద్భావాన్ని కోరుతున్నాం. ఆ సహృద్భావాన్ని కోరుకోవటం అంటే పెత్తనాన్ని ఆమోదించటం మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెత్తనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా కార్యాచరణ ఉంటుంది. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్న జరిగినటువంటి దాడిని గుర్తు చేసుకొని ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎంత ఇవాళ ప్రజలందరూ ఒక ఐక్యం అయినరు, ఒక్క తాటి మీదకి వచ్చిండ్రు. ఈ ఐక్యతను కాపాడుకుంటూ చాలా పెద్ద ఎత్తున ఆధిపత్యం పైన మేము కూడా దాడి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. అటు ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ సినిమాను బతికించుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా అభివృద్ధికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సినిమా రంగం గురించి అంతగా తెలియదు, కానీ ఇవాల్టి మీ పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమిస్తున్న ఉద్యమకారులకి స్ఫూర్తినివ్వడం, ప్రజానికానికి చైతన్యం కలిగించడం ఎజెండాగా ఉంటుందని చెప్పి చూస్తూ ఉన్నాం. కానీ ఒక్కటి, మేము చిన్నతనం నుంచి వెళ్ళి మా వరవరరావు గారితో సహా మేము అందరం సినిమా అనగానే కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖం, బాధలు, వ్యతలు అనేటువంటి స్థాయి నుంచి తప్పకుండా మనం కూడా గొప్ప సమాజం అనేటువంటి భావనకి సినిమా రంగం ఎదిగేటువంటి సమాజం రావాలని అది సెకండ్ ఫేజ్లో ఉంటుంది. మరోవైపు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా పెద్దల అక్రమాలు, అరాచకాలపై V6 ప్రసారం చేసిన కుట్ర కథనాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు నిర్వాహకులు. తెలంగాణ భాష, యాసను కించపరుస్తూ తీసిన సినిమాలతో పాటు తెలుగు ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్న వైనాన్ని కుట్ర కథనాలతో కడిగి పారేసింది V6. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా నిలబెట్టింది. ఒక్క పాట కాకుండా అన్ని కళల సమాహారం సినిమా. చిల్లర దేవుళ్ళు మొదలుకొని మా భూమి సినిమా దాకా అప్పటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఆ సాయుధ పోరాటానికి జరిగిన ద్రోహాన్ని ఇప్పుడు కూడా మీరు షార్ట్ ఫిల్మ్లో చూపెట్టినట్టుగా దొరలు మళ్ళీ గాంధీ టోపీలు పెట్టుకొని రావడాన్ని చూపాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో సినిమాకు అండగా ఉంటామని నేతలు హామీ ఇవ్వడంతో కళాకారులు, ఇండస్ట్రీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.